కాస్టింగ్ కౌచ్ అనేది ఉంది కదా! సినిమాల్లో మనం వింటూ ఉంటాం. అలానే సీరియల్‌లో ఇదుందా? మాక్సిమం నాకు తెలిసినంత వరకేందంటే ఛానెల్ సెలెక్ట్ చేస్తది. అవును. ఆర్టిస్టులందరిని ఛానెలే డిసైడ్ చేస్తది. హ్మ్. దానికుందున్న ఈపీస్ ఫిల్టర్ చేస్తాడు. ప్రొడ్యూసర్ ఓకే చేస్తాడు. అవును. షూటింగ్‌కెళ్తాం, వస్తాం. మేనేజర్ పేమెంట్ మాట్లాడతాడు. అంతే. మన ఒళ్ళు కొవ్వెక్కి ఎవరితోనన్నా పులిహోరలో కలుపుకోవాల్సిందే తప్ప మనల్ని ఎవడు గెలకడు. బికాస్ ఛానల్ ఈస్ ద వెరీ స్ట్రిక్ట్. అవును. మనం ఏం తప్పు చేసినా రెస్పాన్సిబుల్ టు ఛానల్. అవును. తొక్కేస్తుంది, తోలు తీసి పక్కన పెడుతుంది. కొత్తగా ఇండస్ట్రీకి వచ్చే ఆర్టిస్టులకి అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ సక్సెస్ అవ్వాలి అంటే వాళ్ళు ఫస్ట్ నేర్చుకోవాల్సింది ఏంటి? ఎవడన్నీ చెప్పినా మిమ్మల్ని మీరు నమ్ముకోండి. అంటే ఎవరి సపోర్ట్ వాళ్ళు కానీ సపోర్ట్ ఇస్తే హ్యాపీ పైకి వస్తారు. సపోర్ట్ కోసం ఎదురు చూస్తే ఆడే ఉండిపోతారు. ఎవడో ఏదో చేస్తాడని చెప్పి ఆలోచిస్తూ ఉంటే బుర్ర పాడైపోద్ది. కాబట్టి నేను ఏం చేయగలను ఆలోచించుకుంటూ ఎదుగుతూ పోతూ ఉంటే పైకి వస్తాం. అమర్దీప్, నీ లైఫ్ ఇంత సక్సెస్ అవ్వడానికి ఎవరైనా నీకు స్టార్టింగ్ లో సపోర్ట్ చేసిన ఆర్టిస్టులు ఉన్నారా? ఆర్టిస్టులు ఉన్నారు. మన తోటి ఆర్టిస్టులే కానీ, లహరి కానీ, అప్పుడు మానస్ కానీ, తేజు కూడా కొన్ని సందర్భాల్లో హెల్ప్ చేసింది అప్పట్లో, సుహాసినక్క, చాలా మంది.